మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ఆలోచనకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అవును ప్రియులారా, దేవుడు ఒక గొప్ప ఆలోచనకర్తగా మనకు కనపడుతున్నారు. అలాగే 92వ కీర్తన 5వ వచనంలో చూస్తే నీ ఆలోచనలు అతి గంభీరములు అని అంటాడు. అవును, దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. మన యొక్క జీవితంలో ఆలోచనకర్తగా దేవుని గనక మనం ఉంచుకుంటే ఏ విషయంలో కూడా మనం చింతించాల్సినటువంటి, బాధపడవలసినటువంటి, విచారం పడవలసినటువంటి అవసరత ఏది ఉండదు పిల్లరా. కారణం ఏంటంటే దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వాటిని మనకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ చాలామంది దేవుణ్ణి ఆలోచనకర్తగా పెట్టుకోరు, కానీ తన యొక్క కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, స్నేహితులను ఆలోచనకర్తగా వారు పెట్టుకుంటూ ఉంటారు. అవి కొన్నిసార్లు వారి యొక్క జీవితానికి, లేదంటే వారు ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి కూడా నష్టాన్ని కలిగించేటువంటిగా ఉంటాయి. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన కన్నా దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి కాబట్టి మానవుడు ఆలోచన పరిధి కొంత వరకే ఉంటుంది కాబట్టి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ యొక్క యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు కనుక మనం గమనిస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని అంటారు ప్రభు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అంటారు. అవును, దేవుని యొక్క ఆలోచన మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. మనము కొద్ది చిన్న చిన్న విషయాలకే సంతృప్తి పడుతూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మన యొక్క జీవితంలో శ్రేష్టమైనవి, అత్యధికములైనటువంటివి మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన పిల్లలు. మనము ఇంకా చెప్పాలంటే అల్ప సంతోషిగా మన యొక్క జీవితాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క చేతిలో మన జీవితాలను పెట్టినప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు మనం ఉంచుతాడు. అది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా. అందుకే దేవుని మనము ఆలోచనకర్తగా పెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం నడిచినప్పుడు మన జీవితాలు వర్ధిల్లేటువంటి స్థితిలో ఉంటాయి పిల్లరా. దేవుని ఆలోచనకర్తగా ఉంచుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, అలాగే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయడం. ఈ రెండు ఎప్పుడైతే చేస్తావో దేవుని యొక్క ఆలోచన మన పట్ల, మన యొక్క జీవితం పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఎలా ఉంది అనేది దేవుడు బయలుపరుస్తాడు పిల్లరా. అవేమీ లేకుండా మానవుని యొక్క ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితాలకి కొన్నిసార్లు ఒకవేళ జయం పొందవచ్చేమో, కానీ ఎక్కువ సందర్భంలో అపజయం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుడు తన యొక్క ఆలోచన మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటామో ఎక్కువ సమయాన్ని, మన జీవితము ఎలా ఉండబోతుంది అనేది ప్రభు మనకి ఆలోచన కలిగి చేస్తాడు కూడా. మోషే యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల దయచేయడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నారు. మోషేని పిలిచినప్పుడు మోషే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తన యొక్క ఆలోచన ప్రకారం తన యొక్క జీవితము ఎలాంటిదో అతను బేరీజు వేసుకుని ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో అది నా వల్ల కాదే అని అంటున్నాడు. అంతేకాదు, ఇంకా ప్రభుతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేను మాట నేర్పరిని కాదు, ఎలా నేను మాట్లాడాలో ఫరో ఎదుట నాకు తెలీదు, నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నేను నత్తి వాడను. కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళి, అంత అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఎలా మాట్లాడగలను? నా నత్తి మాటల చేత, నోటి మాంద్యం చేత నేను మాట్లాడలేను, నాకు చేత కాదు. అయినా ఫరో నా మాట వినడు. కాబట్టి నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకోదలుచుకున్నావో వారినే ఏర్పాటు చేసుకో ప్రభు అని తన నిస్సహాయ స్థితిని, తన చేతగానిటువంటి తనాన్ని ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడు పిల్లలు. కానీ ప్రభు ఈ లోకంలో గనులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోలేదు, సమాజంలో పేరు పొందిన వారిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఘనహీనులైనటువంటి వారిని, అల్పులను, ఎన్నిక లేనటువంటి వారిని ప్రభు ఏర్పాటు చేసుకుంటాడనేటువంటి సత్యాన్ని మోషే భక్తుడు మర్చిపోయాడు పిల్లలు. కాబట్టి ప్రభువుని ఆలోచనకర్తగా చేసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి, లేదంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపాలు ఏవి కూడా అంత పెద్దగా అనిపించవు పిల్లలు. అయితే ప్రభు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ ఆలోచన చొప్పున కాదు, నేను ఇచ్చేటువంటి ఆలోచన చొప్పున నీవు మాట్లాడతావు, నేను ఇచ్చేటువంటి ఆలోచన చొప్పున నువ్వు పని చేస్తావు, వెళ్ళు అన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళాడు. కాబట్టి అంతన్ని లక్షల ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో యొక్క బానిసత్వం నుంచి విడుదల దయచేసినాడు పిల్లలు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ నేను ఎందుకు పనికిరాని వాడను, నేను నిస్సహాయుణ్ణి, నేను ఎవరికి కూడా ఉపయోగం లేనటువంటి వాడిని అని నీ ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తున్నావేమో. అయితే ప్రభు యొక్క ఆలోచనకు నువ్వు ఎప్పుడైతే తల ఒగ్గుతావో, ప్రభు యొక్క ఆలోచన ఎప్పుడైతే లోబడతావో, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు మోషే తన యొక్క ఆలోచన చొప్పున ఉన్నట్లయితే, ప్రభు మాటకు వినకుండా ఉన్నట్లయితే మోషే గురించి మనం చదివేటువంటి వారం కాదు పిల్లలు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం అతను నడవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రభువు ఒక ఉన్నతమైనటువంటి నాయకుడిగా మోషేను నిలబెట్టాడు. మోషే తన ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవర్తించగలిగాడు. కారణం ఏంటంటే ప్రభు యొక్క ఆలోచన ప్రకారమే. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన ప్రకారం వెళ్లకుండా
మన ఇష్టం వచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళి మన జీవితాలన్నీ ఎదురు దెబ్బలు తిన్నావేమో, అన్నీ నష్టపోయావేమో, సమస్తాన్ని కోల్పోయావేమో. అయితే ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నీవు నడిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకుందాం, దాని ప్రకారం నడుద్దాం, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక. ఆమె ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, ఆలోచనకర్తగా ఈ లోకంలోనికి వచ్చి నాయన మాకు ఆలోచన దయచేస్తూ మా యొక్క తలంపులు నాయన భూమి మీద కొద్దిగా ఉండవచ్చేమో, కానీ మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి మీ ఆలోచన మా పట్ల నెరవేర్చడానికి మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరు ఇచ్చేటువంటి ఆలోచన ప్రకారం మేము జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.